హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాజికల్ మ్యాన్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం 6వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకాల్లో ఉన్న రచయితలు, వారి యొక్క రచనలు, వారి యొక్క కవి పరిచయాలు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి మనం చూద్దాం. సో మనం ఏపీడిఎస్సికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మొట్టమొదటగా ఆతుకూరి ముల్ల. ఈమె 16వ శతాబ్దానికి చెందిన ఆమె. ఈమె ఎక్కడ జన్మించారు? కడప జిల్లాలోని గోపవరంలో జన్మించారు. ఆతుకూరి ముల్ల ఎక్కడ జన్మించారండి? కడప జిల్లాలోని గోపవరంలో జన్మించారు. ఈమె రామభక్త కవయిత్రి. ముల్ల రామాయణం రాశారు. ఈమె రాసిన ఒక రచన ఏంటి? ముల్ల రామాయణం. వెరీ ఫేమస్, మనకందరికీ తెలిసే ఉంటుంది. రామాయణంలో రాసిన ఒక ఏకైక అంటే మొట్టమొదటిగా మనకు రాసిన లేడీ ఎవరు అంటే ముల్ల, మొట్టమొదటిగా రాసిన వ్యక్తి. సో ఆ స్త్రీ విద్యకు దూరంగా ఉన్న రోజుల్లో ముల్ల రామాయణాన్ని చక్కని పదాలతో సరళంగా రమణీయంగా రాశారు. ఈ రామాయణంలో మొత్తం ఇది ఇంపార్టెంట్. ముల్ల రామాయణంలో మొత్తం 871 గద్య పద్యాలు ఉన్నాయి. సో ఆ కాలంలో ఏదైతే విద్యకు దూరంగా ఉంటున్న రోజుల్లోనే ముల్ల అనే ఒక రచయిత్రి ఈ రామాయణాన్ని చాలా బాగా రచించారని చెప్పేసి అయితే అంటున్నాడు. ఇందులో మనకు రాసిన దాంట్లో ఈ పాఠం ముఖ్యంగా ఇందులో ఉన్న మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఎగ్జామినేషన్లో ఆతుకూరి ముల్ల ఏ శతాబ్దం అంటే 16వ శతాబ్దం. ఎక్కడ జన్మించారు? కడప జిల్లాలోని గోపవరంలో జన్మించారు. సో ఈమె రామభక్త కవయిత్రి అని చెప్పవచ్చు. అండ్ ఏం రాశారు? ముల్ల రామాయణం రాశారు. ఈ రామాయణంలో ఈమె రాసిన ముల్ల రామాయణంలో మొత్తం 871 పద్య గద్యాలు ఉన్నాయి అని చెప్పవచ్చు. సో ఇవి మనకి ఇంపార్టెంట్, వీటిని మనం గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ మనకు జస్ట్ సెకండ్ అండి, కందుకూరి వీరేశలింగం గారు. కందుకూరి వీరేశలింగం గారు ఈయన యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో అది 16/4/1848. ఈయన మరణించింది 27/5/1919. సో ఈ డేట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. 1848, 16/4. సో 4/4/16 అట్లా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. అండ్ May 27, 1919 అది కందుకూరి వీరేశలింగం గారి యొక్క కాలము. ఎక్కడ జన్మించారు? రాజమండ్రిలో జన్మించారు. ఈయన రాసిన రచనలు ఏంటి? రాజశేఖర చరిత్రము, సత్యరాజ పూర్వదేశ యాత్రలు, హాస్య సంజీవని, సతీహిత బోధిని, ఆంధ్ర కవుల చరిత్ర మొదలైనవి వీరి రచనలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. కందుకూరి వీరేశలింగం గారి యొక్క రచనలు రాజశేఖర చరిత్రము, సత్యరాజ పూర్వదేశ యాత్రలు, హాస్య సంజీవని, సతీహిత బోధిని, ఆంధ్ర కవుల చరిత్ర, ఇవి వీరి యొక్క రచనలు. వీరు సంఘ సంస్కర్త, నవయుగ వైతాళికులు, విద్యావేత్త, గద్య తిక్కన ఎన బిరుదు. రైట్, ఇందులో అడగొచ్చు మనకు సంఘ సంస్కర్త అనే కూడా నవయుగ వైతాళికులు అని ఎవరిని అంటారని చెప్పేసి అయితే అడగొచ్చు. సో ఈ నవయుగ వైతాళికులు అని ఎవరిని అంటారు? కందుకూరి వీరేశలింగం గారిని. ఈయన ఒక సంఘ సంస్కర్త కూడా, ఈయన ఒక విద్యావేత్త అని కూడా అంటున్నాడు. అండ్ గద్య తిక్కన అనేది ఈయన ఒక బిరుదు. సో బిరుదు ఇంపార్టెంట్ మనకు. ఈయన రాసిన రచనలు ఏవైతే ఉంటాయో అవి ఇంపార్టెంట్. ఈయన పుట్టిన ప్రదేశం రాజమండ్రి అనేది కూడా ఇంపార్టెంట్. ఈ పాఠానికి మూలం ఏంటి? కందుకూరి వీరేశలింగం గారు అనువదించిన పంచతంత్ర కథల్లోని విగ్రహం అనే భాగంలోని కథ. సో ఈ పాఠ్యాంశంలోని అంశం. సో కందుకూరి వీరేశలింగం గారు పంచతంత్ర కథల్లోని విగ్రహము, ఆయన అనువదించిన పంచతంత్ర కథలను అనువదించారు ఆయన. సో అందులోని విగ్రహం అనే కథల భాగంలోనిది అని గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ వచ్చేసి చిలుకూరి దేవపుత్ర. ఈయన యొక్క కాలం వచ్చేసి 24/4/1952, 18/10/2016. అనంతపురం జిల్లా కాల్వపల్లెలో జన్మించారు. ఎక్కడ జన్మించారండి? అనంతపురం జిల్లా కాల్వపల్లెలో జన్మించారు. ఎవరు? చిలుకూరి దేవపుత్ర. చిలుకూరి దేవపుత్ర గారు అనంతపురం జిల్లాలోని కాల్వపల్లెలో జన్మించారు. అండ్ ఏకాకి నౌక చప్పుడు, చివరి మనుషులు, బంది, వంకర టింకర, 6 గ్లాసులు మొదలైన కథా సంపుటాలు వెలువరించారు. ఈయన రాసిన కథా సంపుటాలు ఏవి అని అడగవచ్చు. సో ఏమని చెప్పాలి? ఏకాకి నౌక చప్పుడు, అండ్ చివరి మనుషులు, బంది, వంకర టింకర, 6 గ్లాసులు మొదలైన కథా సంపుటాలు వెలువరించారు. అద్దంలో చందమామ, పంచమం ఆయన రాసిన నవలలు. అద్దంలో చందమామ,
పంచమం ఈయన రాసిన నవలలు. 1996లో పంచమం నవలకు ఆట అమెరికా తెలుగు అసోసియేషన్ వారి నవలల్లో పోటీల్లో తృతీయ బహుమతి వచ్చింది. అమెరికాలో ఉన్న తెలుగు అసోసియేషన్ని మనం ఆట అని పిలుస్తారు. సో ఇక్కడ ఈయన రచించిన నవల ఏదైతే ఉంటుందో పంచమం అనే దానికి 1996లో తృతీయ బహుమతి వచ్చిందంట. 2000 సంవత్సరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ధర్మనిధి పురస్కారం కూడా వచ్చింది. 2001లో చాసో స్ఫూర్తి సాహితీ సత్కారము, ఆంధ్రప్రదేశ్ గుర్రం జాషువా పురస్కారం లభించింది. ఈ పాఠము చిలుకూరి దేవపుత్ర రాసిన 6 గ్లాసులు అనే కథా సంపుటాలలోనిది. సో ఇందులో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, చిలుకూరి దేవపుత్ర అనంతపురం జిల్లా కాలువపల్లిలో జన్మించారు. రాసిన కథా సంపుటాలు ఇవి: ఏకాకి నౌక చెప్పుడు, చివరి మనుషులు, బంది, వంకర టింకర, 6 గ్లాసులు. చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. 1 2 3 4 5 6 మొత్తం 6 కథా సంపుటాలు. ఏకాకి నౌక చెప్పుడు, చివరి మనుషులు, బంది, వంకర టింకర, 6 గ్లాసులు అనేవి రచించాడు. అండ్ ఈయన రాసిన 2 నవలలు ఇంపార్టెంట్: అద్దంలో చందమామ, పంచమము. ఈయన రాసిన పంచమానికి ఆటా పురస్కారంలో నవల ఏదైతే నవల ఉందో తృతీయ బహుమతి వచ్చింది. అసోసియేషన్ వారి పోటీల్లో తృతీయ బహుమతి వచ్చింది. అండ్ పొట్టి శ్రీరాముల వారి ధర్మనిధి పురస్కారం కూడా వచ్చింది. తెలుగు విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో దాని నుంచి ఆయనకు ధర్మనిధి పురస్కారం కూడా వచ్చింది. ఇందులో ధర్మనిధి పురస్కారం ఎవరికి వచ్చిందని కూడా అడగవచ్చు, అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ చాసో స్ఫూర్తి సాహితీ సత్కారం కూడా వచ్చింది. అండ్ ఆంధ్రప్రదేశ్ గుర్రం జాషువా పురస్కారం కూడా లభించింది. అండ్ ఈయన రాసిన ఇంకొక పేరు 6 గ్లాసులు, అది ఆల్రెడీ ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ అండి, రావూరి భరద్వాజ. ఎవరు? రావూరి భరద్వాజ. గుంటూరు జిల్లా తాడికొండలో జన్మించారు రావూరి భరద్వాజ గారు. విమల ఈయన రాసిన తొలి కథ. మొట్టమొదటగా రావూరి భరద్వాజ రాసిన కథ ఏంటి? విమల. ఈయన రాసింది అపరిచితులు, కథాసాగరం వంటి 37 కథా సంపుటాలు రచించారు. ఈయన రచించిన కొన్ని కథా సంపుటాలలో అపరిచితులు, కథాసాగరము అనేవి ఇంపార్టెంట్. అండ్ ఉడుతమ్మ ఉపదేశము, కీలు గుర్రము వంటి 43 పిల్లల కథలు రచించారు. కరిమ్రింగిన వెలగపండు, జలప్రలయం వంటి 17 నవలలు రాశారు. పాకుడురాళ్ళు, ఈయన రాసిన నవల పాకుడురాళ్ళకి జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది. కళా ప్రపూర్ణ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారము, అదేవిధంగా సోవియట్ భూమి నేరు పురస్కారము, రాజాలక్ష్మి ఫౌండేషన్ అవార్డు, గోపిచంద్ జాతీయ సాహిత్య పురస్కారము, కళారత్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది. లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం వంటివి పొందారు. ప్రస్తుత పాఠ్యభాగం జీవన సమరం అనే జీవుల యథార్థ గాథల పుస్తకం నుండి తీసుకోబడింది. రైట్, మళ్ళీ ఒకసారి మనం చూస్తే ఈయన రాసిన చాలా నవలలు అనేవి చాలా ఉన్నాయి. అందులో మనకు ఏవైతే గుర్తుపెట్టుకోవాలి, ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. సో మొట్టమొదటగా ఈయన జన్మించింది గుంటూరు జిల్లా తాడికొండలో జన్మించారు. మొట్టమొదటిగా రాసింది ఏది అంటే విమల అనే కథను రాశారు. అండ్ 37 కథ సంపుటాల్లో అపరిచితులు, కథాసాగరము వంటి 37 కథ సంపుటాలు రచించారు. అపరిచితులు, కథాసాగరం. ఊడతమ్మ ఉపదేశము, కిలుగుర్రము. ఇందులో కథలు ఇవి రాసింది ఎవరు అనవచ్చు. ఎన్ని రాశారు అంటే 43 పిల్లల కథలు. నెంబర్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. 37 కథా సంపుటాలు, 43 పిల్లల కథలు. కరిమ్రింగిన వెలగపండు, జలప్రలయం వంటి 17 నవలలు. కరిమ్రింగిన వెలగపండు, జలప్రలయం వంటి 17 నవలలు రాశారు. అంతేకాకుండా వీరు రాసిన ఒక పాకుడ్రాళ్ళు అనే నవలకు జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది. ఈయనకి ఇంకా వచ్చిన పురస్కారాలు ఏవైతే ఉంటాయంటే కళా ప్రపూర్ణ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారము, సోవియట్ భూమి నేరు పురస్కారము, రాజలక్ష్మి ఫౌండేషన్ అవార్డు, గోపిచంద్ జాతీయ సాహిత్య పురస్కారము, కళారత్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే, లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం వంటివి పొందారు. ప్రస్తుత పాఠభాగం జీవన సమరం అనే జీవుల యథార్థ గాథల నుండి తీసుకోబడింది. నెక్స్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్ అండ్ గుడిపాటి వెంకటాచలం. దీని గురించి మనం చెప్పుకునే ముందుగా మనము 1 నుండి 10వ తరగతి వరకు ఏవైతే ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉన్న కంటెంట్ అండ్ గ్రామర్, ప్రాక్టీస్ క్వశ్చన్స్, అడ్జెక్టివ్స్ అన్నీ కూడా కవర్ అయిపోయేలా మనం బుక్ రిలీజ్ చేయడం జరిగిందండి. ఈ బుక్ కాస్ట్ వచ్చేసి జస్ట్ 80 రూపీస్ అండి.
దీనికి ఒక 40 రూపీస్ డెలివరీ యాడ్ చేసుకుంటే మొత్తం 120 రూపాయల్లో మీ బుక్ అనేది డైరెక్ట్గా మీ డోర్ స్టెప్, మీరు విలేజ్ అయినా సరే, ఊరైనా సరే, సిటీ అయినా సరే, ఎక్కడికైనా మీకు డెలివరీ చేయడం జరుగుతుంది. సో వితిన్ 3 to 5 డేస్లో మీకు డెలివరీ అనేది అవుతుంది. సో మీరు కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మీరు డైరెక్ట్గా లింక్ క్లిక్ చేసి మీ అడ్రస్ ఎంటర్ చేసి పేమెంట్ చేస్తే డైరెక్ట్గా ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి బుక్ చదివారు అంటే మీకు మళ్ళీ అసలు టెక్స్ట్ బుక్స్ చదవాల్సిన అవసరం లేదు, ఆన్సర్స్ వెతకాల్సిన పని లేదు. డైరెక్ట్గా మీకు మొత్తం అంత కంటెంట్ కూడా చిన్న బుక్లో జస్ట్ 70 to 80 పేజెస్లోనే, అంటే 2 సైడ్ లెక్కేసుకుంటే 70 to 80 పేజెస్లోనే మీకు బుక్ అనేది వచ్చేస్తుందండి. సో వితిన్ చాలా తక్కువ పేజీల్లో ఇదైతే మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి మీకు కావాలి అనుకుంటే బుక్ని అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంత తక్కువ ప్రైస్లో మీకు ఇంగ్లీష్ని కవర్ చేసిన పుస్తకం ఏ పబ్లికేషన్ నుంచి కూడా మీకు ఉండదు. మనం ఆల్రెడీ తెలంగాణలో రిలీజ్ చేసుకున్నాం. అక్కడ ఉన్న ఈడియమ్స్ కానివ్వండి, వొకాబులరీ కానివ్వండి, ఇలా చాలా అంశాలు వల్ల డిఎస్సికి చాలా బాగా ఉపయోగపడ్డాయి. మన ఏపీడిఎస్సికి కూడా ఉపయోగపడతాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఈ నెంబర్కి మీరు కాల్ చేసి కూడా అడగవచ్చండి. అంటే కాల్ చేయవచ్చు, లేదా ఐ ప్రిఫర్ వాట్సాప్ మెసేజ్లో మాత్రం అడిగితే ఇంకా చాలా బెటర్. మీకు కొన్నిసార్లు కాల్ లిఫ్ట్ చేయకపోయినా దీని ద్వారా మీకైతే ఆన్సర్ ఇస్తాను. సో వాట్సాప్ చేయండి, మీకు ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు అందించడం జరుగుతుంది ఈ బుక్కు సంబంధించిన అంశం వరకు అయితే. రైట్, నెక్స్ట్ గుడిపాటి వెంకటాచలం అండ్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు గురించి మనం మాట్లాడుకుంటే, వీళ్ళలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఈయన విశ్వకవి, చిత్రకారుడు, సంగీతకర్త, 3. అదేవిధంగా విద్యావేత్త కూడా. ఈయన ఒక విశ్వకవి, ఈయన బిరుదంటం దీన్ని, చిత్రకారుడు, అదే సంగీతకర్త, విద్యావేత్త కూడా. ఈయన బెంగాలీ, ఇంగ్లీష్లో అన్ని సాహిత్య ప్రక్రియల్లోనూ విస్తృతంగా రచనలు రాశారు. బెంగాలీలో రాశారు, ఇంగ్లీష్లో రాశారు. 1913లో ఆయన రచించిన గీతాంజలికి నోబెల్ సాహిత్య బహుమానం పొందారు. జాతీయోద్యమ కాలంలోని దేశాన్ని మేలుకొలిపిన మహనీయుడు పై కవిత గీతాంజలి ఉంది. సో అయితే గీతాంజలిని మనం గుడిపాటి వెంకటాచలం గారు తెలుగులోకి అనువదించడం జరిగింది. సో ఈయన కూడా కవి, కథారచయిత, నవలాకారుడు, నాటకకర్త, వ్యాసకర్త. ఈయన తెలుగు వచనాన్ని సానబట్టిన రచయిత. స్త్రీ స్వేచ్ఛ అని ఎక్కడన్నా పదం వచ్చిందంటే గుడిపాటి వెంకటాచలం. స్త్రీ స్వేచ్ఛ, సమానత్వం అనే పదం వస్తే గుడిపాటి వెంకటాచలం. కొందరు ఉన్నారు వాళ్ళకి స్త్రీ స్వేచ్ఛ గురించి, సమానత్వం గురించి కొట్లాడారు. ఎగ్జాంపుల్గా మనకు కందుకూరి వీరేశలింగం కూడా వారి యొక్క హక్కుల కోసం కొట్లాడారు. సో అందులో కూడా చలం గారు కూడా చాలా ఇంపార్టెంట్ వ్యక్తి అనమాట. ఉపాధ్యాయుడిగా, పాఠశాలల పర్యవేక్షకుడుగా తను గమనించిన అంశాలను దృష్టిలో పెట్టుకొని బిడ్డల శిక్షణ అనే పుస్తకాన్ని రచించారు. విద్యను, పెంపకాన్ని మేళవించాల్సిన అవసరాన్ని గుర్తించిన అరుదైన పిల్లల ప్రేమికుడు ఈయన గుడిపాటి వెంకటాచలం. సో గుర్తుపెట్టుకోండి, ఈయన రాసిన వాటిలో మన గీతాంజలి ఒకటి ఇచ్చాడు. 1913లో రచించిన గీతాంజలికి నోబెల్ సాహిత్య బహుమానం వచ్చిందంటున్నాడు. సో బెంగాలీ, ఇంగ్లీష్లో రచనలు చేశాడు. విశ్వకవి అనే బిరుదుంది. సో ఇందులో వచ్చేసి స్త్రీ స్వేచ్ఛ గురించి, సమానత్వం గురించి పరితపించిన వ్యక్తి గుడిపాటి వెంకటాచలం. బిడ్డల శిక్షణ గురించి రాసింది ఎవరు అంటే గుడిపాటి వెంకటాచలం. నెక్స్ట్ కుసుమ ధర్మన్న. ఈయన రాజమహేంద్రవరంలోని లక్ష్మీవారపుపేట కుసుమనాగమ్మ వీరస్వామి దంపతులకు జన్మించారు. కుసుమనాగమ్మ వీరస్వామి దంపతులకు ఈయన జన్మించడం జరిగింది. వైద్య విద్వాన్, సంస్కృతం, ఆంధ్రము, ఆంగ్లము, హిందీ, ఉర్దూల్లో పాండిత్యం గలవారు. నిమ్నజాతి ముక్తి తరంగిణి, నల్లదొరతనము, హరిజన శతకము, మాకొద్ది నల్లదొరతనము వంటి రచనలు చేశారు. దళిత వర్గం నుంచి అతి కష్టం మీద చదువుకొని పైకొచ్చి తిరిగి ఆ చదువును తన జాతి మేలు కోసం వెచ్చించిన అతి కొద్ది మంది దళిత విద్యావంతుల్లో ఒకరియన. చదువుకున్న రోజుల్లోనే సంఘ సంస్కరణ అభిలాష కలిగిన కందుకూరి వీరేశలింగం చేత ప్రభావితమయ్యారు. భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా స్ఫూర్తి పొంది అంటరానితనాన్ని నిర్మూలించాలని లక్ష్యంతో తప్పించిన తొలితరం దళిత కవి కుసుమధర్మన్న రచించిన హరిజన శతకం అనుబంధం నుండి గ్రహింపబడింది. ఈయన అనేక భాషల్లో పాండిత్యుడండి. సంస్కృతము, ఆంధ్రము, ఆంగ్లము, హిందీ, ఉర్దూల్లో పాండిత్యం కలిగిన వ్యక్తి. నిమ్నజాతి ముక్తి తరంగిణి ఈయన రాసిన ఒక పుస్తకం. అదేవిధంగా నల్లదొరతనము, హరిజన శతకము, మాకొద్ది నల్లదొరతనము. నిమ్నజాతి ముక్తి తరంగిణి, నల్లదొరతనము, హరిజన శతకము, మాకొద్ది నల్లదొరతనము వంటి రచనలు చేశారు.
నిమ్నజాతి అనే పదాలు వచ్చినా, నల్లదొరతనం అనే పదం వచ్చినా, హరిజన శతకం అనే పదం వచ్చినా, మళ్ళీ నల్లదొరతనం అనే పదం వచ్చినా, ఇలాంటి పదాల గురించి వచ్చినప్పుడు మీకు మొట్టమొదటిగా కుసుమధర్మన గుర్తుకు రావాలి. సో అదొకటి. తిరిగి ఆ చదువును తన మేలు కోసం వెచ్చించిన, అంటే బాగా చదువుకొని హరిజన జాతి నుంచి వచ్చినప్పటికి కూడా అక్కడ బాగా చదువుకొని ఉద్యవంతులైన వ్యక్తుల్లో ఈయన ఒకరు. సో ఈయన రచించిన, ఈయనకు స్ఫూర్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈయన రచించిన ఒక హరిజన శతకం అనే దాంట్లో నుంచి ఇది తీసుకోబడింది. బెన్నెలకంటి రాఘవయ్య. బెన్నెలకంటి రాఘవయ్య ఈయన నెల్లూరు గాంధీగా పేరు పొందారు. నెల్లూరు గాంధీగా పేరు పొందిన వ్యక్తి ఎవరు? వెన్నెలకంటి రాఘవయ్య గారు. రాఘవయ్య గారు స్వాతంత్ర సమర యోధులు, సంఘ సేవకులు, చరిత్రకారులు, స్వాతంత్ర సమరంలో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని 21 నెలల జైలు శిక్ష అనుభవించారు. వీరిని 1973లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ ఇచ్చి గౌరవించింది. యానాదులు, భారతదేశంలో ఆదివాసులు వంటి 22 పుస్తకాలు రచించారు. తెలుగులో అడవి పూలు, నాగులు, చెంచులు, సంచార జాతులు వంటి 10 పుస్తకాలు రచించారు. సో సంచార జాతులు, గిరిజన తెగల గురించి ఎక్కువగా పుస్తకాలు రచించడం జరిగింది అనేది గుర్తుపెట్టుకోండి. ఈయన నెల్లూరు గాంధీగా పిలువబడ్డారు అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ ఈయన స్వాతంత్ర సమరయోధుడు, వివిధ స్వాతంత్ర ఉద్యమాల్లో పోరాటాల్లో పాల్గొనడం జరిగింది. 21 నెలల జైలు శిక్ష కూడా అనుభవించడం జరిగింది. ఈయనకు 1973లో పద్మభూషణ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈయన రచించిన రచనల్లో యానాదులు, భారతదేశంలో ఆదివాసులు వంటి 22 పుస్తకాలు రచించడం జరిగింది. అంతేకాకుండా అడవి పూలు, నాగులు, చెంచులు, సంచార జాతులు. సో నాగులన్నా మీకు చెంచు జాతి గుర్తుకు రావాలి, చెంచులన్నా మీకు గిరిజన జాతి గుర్తుకు రావాలి, సంచార జాతులన్నా మీకు గిరిజన జాతులు అనేది గుర్తుకు రావాలి. యానాదులన్నా కూడా మన గిరిజన జాతిలో ఒక యానాది అనేది కూడా ఒక గిరిజన జాతి. భారతదేశంలో ఆదివాసులు, ఇవన్నీ కూడా బెన్నెలకంటి రాఘవయ్య గారు ముఖ్యంగా ఆదివాసులు అండ్ గిరిజన తెగల గురించిన పుస్తకాలు రచించారు. అటువంటి పేర్లు వచ్చినప్పుడు మీకైనా గుర్తుకు రావాలి. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ మనకు నార్ల చిరంజీవి. ఈయన రచించిన శతకం వచ్చేసి తెలుగుపూడు. నార్ల చిరంజీవి. చిరంజీవి మన తెలుగువాడు, తెలుగుపూడు రచించాడు. గుర్తుపెట్టుకునే విధంగా 20వ శతాబ్దానికి చెందిన వ్యక్తి నార్ల చిరంజీవి. సో చిరంజీవి అనే కొత్త తరం కాబట్టి 20వ శతాబ్దంని గుర్తుపెట్టుకోండి. వేమన 17వ శతాబ్దం వేమన శతకం. కరుణశ్రీ 20వ శతాబ్దం తెలుగు బాల శతకం. వేమన గురించి అందరూ తెలుసు. కరుణశ్రీ 20వ శతాబ్దం తెలుగు బాల శతకం. కరుణశ్రీ రచించింది తెలుగు బాల శతకం. ఆయన 20వ శతాబ్దానికి చెందిన 20వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. తిక్కన ఆంధ్ర మహాభారతాన్ని రచించాడు శతకం. సో తిక్కన రచించింది 13వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. ఈయన ఆంధ్ర మహాభారత శతకాన్ని రచించడం జరిగింది. పక్కి అప్పల నరసింహం. కుమార శతకాలు. పక్కి అప్పల నరసింహం గారు రచించిన 17వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. ఈయన రచించింది కుమార శతకాలు. పోతులూరి వీరబ్రహ్మం 17వ శతాబ్దం. కాళికాంబ సప్తశతి. మారద వెంకయ్య భాస్కర శతకం. కంచెల గోపన్న దాశరథి శతకము. మారద వెంకన్న భాస్కర శతకం, కంచెల గోపన్న దాశరథి శతకాన్ని రచించడం జరిగింది. పక్కి అప్పల నరసింహ కుమారి, పోతులూరి వీరబ్రహ్మ స్వామి కాళికాంబ సప్తశతిని రచించడం జరిగింది. 17వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. అండ్ మారద వెంకయ్య భాస్కర శతకం, కంచెల గోపన్న దాశరథి శతకాన్ని రచించడం జరిగింది. నెక్స్ట్ గరిమెల సత్యనారాయణ. ఎవరండి? గరిమెల సత్యనారాయణ. ఈయన శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనెపాడులో జన్మించారు. స్వాతంత్ర సమరయోధుడు. ఈయన జన్మించింది నరసన్నపేట తాలూకా గోనెపాడులోని, శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేట తాలూకా గోనెపాడులో జన్మించారు. ఈయన స్వాతంత్ర సమరయోధులు, కవి, రచయిత. ఈయన రచించింది 1921లో స్వరాజ్య గీతములు, 23లో హరిజనుల పాటలు, 26లో ఖండకావ్యాలు, భక్తి గీతాలు, బాలగీతాలు రాశారు. సో హరిజనులు అని చెప్పేసి మళ్ళీ వెన్నెలకంటి రాఘవయ్య దగ్గరికి వెళ్ళకుండా హరిజనులు, మనకు హరిజనులు అన్నగానే ఎవరిని గుర్తుపెట్టుకోవాలి మొట్టమొదటిగా అనుకున్నాం. సో కుసుమధర్మన్న అనే పదాన్ని గుర్తుపెట్టుకున్నాం కదా. సో హరిజన శతకాన్ని రచించిందేమో కుసుమధర్మన్న. హరిజనుల పాటలు రచించిందేమో గరిమెల సత్యనారాయణ. డిఫరెన్స్ అది. 1921లో స్వరాజ్య గీతములు, 1923లో హరిజనుల పాటలు, 1926లో ఖండకావ్యాలు, భక్తి గీతాలు, బాల గీతాలు రచించారు. ఖండకావ్యాలు, భక్తి గీతాలు, బాల గీతాలు 1926లో, 23లో హరిజనుల పాటలు రచించారు. దండాలండోయ్ మేముండాలండోయ్ బాబు మా కొద్దీ తెలదురతనము అనే గేయాలతో సామాన్య ప్రజల్లో సైతం
స్వాతంత్ర ఉద్యమ ఉత్తేజాన్ని చైతన్యాన్ని కలిగించిన జాతీయ కవి. దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటి వారు గరిమెల్ల. ఈయన ఊరైపోయింది అని రాసిన రచనలో 21లో స్వరాజ గీతంలో, 23లో అర్జునుల పాటలు, 26లో ఖండకావ్యాలు, భక్తి గీతాలు, బాలగీతాలు. దండాలండోయ్ మేముండాలేమండోయ్ బాబు, మేముండలేమండోయ్ బాబు, మా కొద్ది తెలదొరతనము అనే గేయాలతో సామాన్య ప్రజల్లో సైతం స్వాతంత్ర ఉద్యమ ఉత్తేజాన్ని చైతన్యాన్ని కలిగించిన జాతీయ కవి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. నెక్స్ట్ బాడిగ వెంకట నరసింహారావు. ఈయన కృష్ణా జిల్లాలోని కౌతరంలో జన్మించారు. బాలరసాలు, పాలబడి పాటలు, ఆవువారి చంద్ర, బాలతనం, చిన్నారి లోకం, పూలబాలలు, ఋతువాణి వంటి 17 పుస్తకాల పిల్లల కోసం రచించడం జరిగింది. ఏం రచించిందో కృష్ణా జిల్లా కౌతరంలో జన్మించారు. బాలరసాలు, పాలబడి పాటలు, ఆవువారి చంద్ర, బాలతనం, చిన్నారి లోకం, పూలబాలలు, ఋతువాణి వంటి 17 పుస్తకాలు పిల్లల కోసం రచించడం జరిగింది. బాలబంధుగా ప్రసిద్ధి చెందారు. బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడం తన జీవిత ధ్యేయంగా బివి నరసింహారావు పెట్టుకోవడం జరిగింది. సో బాడిగ వెంకట నరసింహారావు అని బివి నరసింహారావు అని కూడా అంటాం. సో ఒకవేళ అది ఇచ్చినా కూడా మీరు గుర్తుపట్టాలి. బాలల గురించిన పుస్తకాలు ఎక్కువ రాయడం జరిగింది. ఈయన వింజమూరు లక్ష్మీ నరసింహారావు రాసిన అనార్కలి నాటకంలో అనార్కలి పాత్ర ధరించి అనార్కలి నరసింహారావుగా కూడా ప్రసిద్ధి చెందారు. ప్రస్తుత పాడే వేగం బాలబంధు బివి నరసింహారావు సంపూర్ణ రచనలో 2వ సంకలనంలో ఉన్నది. సో ఈయన బాలబంధుగా ప్రసిద్ధి పొందారు, గుర్తుపెట్టుకోండి. ఈయన రచనలో పాలబడి పాటలు, ఆవు హరిశ్చంద్ర, బాలతనము, చిన్నారి లోకము, పూలబాలలు, ఋతువాణి వంటివి రచించడం జరిగింది. 17 పుస్తకాలు రాశారు. బాలబంధుగా ఈయన ప్రసిద్ధి చెందారు. ఈయన బాల సాహిత్యాన్ని వ్యాప్తి చెందించడమే ఆయన జీవిత లక్ష్యంగా పెట్టుకున్నారు. గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించారు. అమరావతి కథలు, కార్తీక దీపాలు, కథా సంపుటాలు, రేపటి దారి, సీత స్వగతాలు, ఆఖరి ప్రేమలేఖ, ఎడారిలో కలువపూలు మొదలైన నవలలు, హరిహర మహాదేవ నాటకము, దినవార పత్రికల్లో అనేక వ్యాసాలు రచించారు. 1979లో అమరావతి కథలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. ఈ పాఠం సత్యం శంకరమంచి రాసిన అమరావతి కథల్లోనిది. సత్యం శంకరమంచి ఈయన గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించారు. అమరావతి కథలు రచించారు. సో ఇక్కడ చూడండి, అమరావతిలో జన్మించారు, అమరావతి కథలు రచించారు. ఆ అమరావతి కథలకే రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం కూడా వచ్చింది. అమరావతి కథలు, కార్తీక దీపాలు, కథా సంపుటాలు, రేపటి దారి, సీత స్వగతాలు, ఆఖరి ప్రేమలేఖ, ఎడారిలో కలువపూలు మొదలైన నవలలు, హరిహర మహాదేవ నాటకము, దినవార పత్రికలు అనేక వ్యాసాలు రచించిన రచనలు గుర్తుపెట్టుకోండి. అమరావతి కథలు, కార్తీక దీపాలు, కథా సంపుటాలు, రేపటి దారి, సీత స్వగతాలు, ఆఖరి ప్రేమలేఖ, ఎడారిలో కలువపూలు. సో ఇవన్నీ కూడా రచించడం జరిగింది. సో ఇది మొత్తంగా మనకు 6వ తరగతిలో ఉన్న కవి పరిచయాలు, కవులకు సంబంధించిన రచనలు వాళ్ళ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీకు ఎగ్జామినేషన్ పర్పస్లో క్విక్గా మీకు రివిజన్ అవ్వాలంటే సో ఇది ఒక్కసారి వీడియో చూసుకుంటే మీకు మొత్తం కూడా మైండ్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకొక వీడియోలో 7వ తరగతికి సంబంధించిన మొత్తం కవి పరిచయాలను కూడా ఒకే వీడియోలో చెప్తాం. సో అక్కడ నుంచి మొత్తం 6, 7, 8, 9, 10 నుంచి కూడా మనకు 4, 5 బిట్లు వచ్చే అవకాశం ఉంటుంది. టెట్లో కానివ్వండి, డిఎస్సిలో కానివ్వండి, 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు, 5 రావచ్చు, చెప్పలేము. సో దానికి అన్నిటికి కూడా మనం రెడీగా ఉండాలి, అన్నీ కూడా నేర్చుకొని ఉండాలి, చదివి ఉండాలి. సో వీటి ఎక్కువ కంటెంట్ ఉంటుంది, కవులు రచనలు ఎక్కువ మంది ఉంటారు, రచనలు ఎక్కువ ఉంటాయి, గుర్తుపెట్టుకోవడం ఇబ్బంది అవుతుంది. సో ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం ఈ కాన్సెప్ట్ని తీసుకున్నాం. ఇది ఖచ్చితంగా బిట్ వచ్చే ఏరియా. ఖచ్చితంగా మీకు ఎన్ని వస్తాయనేది పక్కన పెడితే బిట్స్ మాత్రం ఖచ్చితంగా దీని నుంచి వస్తాయి. 1 మార్కు కూడా మనం దీంట్లో నుంచి మిస్ అవ్వడానికి వీలు లేదు. మనకు తెలియని వాటి నుంచి, చదవని వాటి నుంచి మనం మిస్ అయితే ఓకే, కానీ మనకు ఇందులో నుంచి బిట్ వస్తుందని తెలిసి ఇందులో నుంచి మనకు నేర్చుకోవడానికి అవకాశం ఉండి గుర్తుపెట్టుకోలేక మార్కులు పోగొట్టుకుంటే బాగలేదు. సో పూర్తిగా చదవలేదు మార్కులు పోయామంటే ఓకే, కానీ సగం చదివి మాత్రం మార్కులు పోగొట్టుకోవద్దు. అందుకే చదవండి, ఎఫర్ట్ పెట్టిన దానికి పూర్తిగా మార్కులు సంపాదించడానికి ప్రయత్నం చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, అది మనకు కూడా హెల్ప్ అవుతుంది అనమాట. సో మేము చేసే కంటెంట్ అది ఎక్కువ మందికి రీచ్ అయితే ఇంకా మంచి వీడియోస్ మీకు ఇది ఎగ్జామినేషన్కి ఉపయోగపడేటట్టు చేయడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.